ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నిజమైన భక్తి గలవారు, పూర్ణ హృదయంతో దేవునిని సేవించేవారు చాలా కొద్ది మందిగా ఉంటున్నారు. క్రైస్తవులం చర్చికి వెళ్తాము అని చెబుతారు చాలామంది, మంచిదే. కానీ దేవుని యందు నిరీక్షణ లేక జీవించేవారు, ఆయన దృష్టికి యథార్థంగా నీతిమంతులుగా బ్రతకని వారు భక్తులుగా పిలువబడురండి. ప్రియులారా, వాక్యం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అని. ఈనాడు దేవునిని సేవించేవారు ప్రతి దానికి భయపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. దేవుని యందు నిరీక్షణ ఆశ లేని ప్రజలు ఈనాడు పిరికి వారిగా బ్రతుకుతున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ స్వంత వారిని కోల్పోయి బాధలో జీవిస్తున్నావా? ఇక నాకు జీవితం వద్దు, నేను బ్రతకడం వ్యర్థం అని బాధపడుచున్నావా? వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఉద్యోగాన్ని కోల్పోయి అనారోగ్యంతో దిగులు చెందుతూ అనేకుల నుండి సూటిపోటి మాటలను భరిస్తూ నిందలను అవమానాలను తట్టుకోక జీవించే నీకు ఏ దిక్కు లేదని, ఏ సహాయం లేదని కృంగిపోతున్నావా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షల్లో క్వాలిఫై అవ్వక, సరైన ఉద్యోగం రాక ఆశలు కోల్పోయి ఈ జీవితం నాకొద్దన్న డిప్రెషన్లో బ్రతుకుతున్నావా? నీ కుమారులు, నీ కుమార్తె చెప్పిన మాట వినకుండా దారి తప్పిపోయారని నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి వేధించబడుతున్నావా? సంతోషం లేక జీవిస్తూ మనస్తాపానికి గురవుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి, సమస్యలలో, కష్టాలలో మనం పడిపోయిన వారిమిగా కృంగిపోతూ భయపడుతూ ఇక జీవితం అయిపోయింది, ఎందుకు బ్రతకాలి, ఇన్ని నష్టాలను ఎలా భరించాలి, నాకు దిక్కెవరు, నాకు సహాయం చేసేదెవరు అని ప్రార్థించకుండా వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు కదా. భక్తులమంటారు, విశ్వాసులమంటారు, క్రైస్తవులమంటారు, కానీ దేవుని యందు నిరీక్షణ లేని వారిగా, ఆశా విశ్వాసం లేని జీవితాలను జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియులారా, ఈనాడు చాలా మంది నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, నా దేవుడే ఈ సమస్యలు, ఈ కష్టాల నుండి నన్ను కాపాడుతాడని నమ్మకం లేని వారిగా ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, నీవు నిజముగా దేవునిని ప్రేమిస్తే, ఆయనను పూర్ణ హృదయంతో సేవించినట్లయితే, నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి, నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆలోచించు. ఆనాడు యోబు భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించాడు. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఆ దేవునిని సేవిస్తూ వచ్చాడు. కానీ ఒకానొక దినాన తను కలిగినటువంటి వాటిని సమస్తమును కోల్పోయాడు. ఆస్తులను, పనివారిని, కుమారులను, కుమార్తెలను, తన ఆరోగ్యాన్ని కూడా సమస్తము కోల్పోయినప్పటికీ తనకున్న భక్తిని బట్టి ధైర్యంగా ఉన్నాడు. తను యథార్థ ప్రవర్తన కలిగి జీవించిన కారణాన్ని బట్టి దేవునిని ప్రశ్నించకుండా, నిందించకుండా ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అని అంత నష్టంలో, అంత బాధలో కూడా యోబు గారు తన నోటి నుండి దేవునిని స్తుతించుతూ వచ్చినాడండి. ప్రియులారా, మునుపటి కంటే అధికమైన మేలులను, ఆశీర్వాదములను పొందుకున్నాడు యోబు గారు. ఈనాడు ఇట్టి విశ్వాసం మనకుందా అండి? ఈ విధంగా దేవునిని ప్రశ్నించకుండా, ఆ దేవునిపై సనగకుండా, గునగకుండా మనం బ్రతుకుగలుగుతున్నామా? చిన్న కష్టం వచ్చినా, సమస్య వచ్చినా ముందుగా అలిగేది దేవుని మీదనే కదా. ఉద్యోగం రాకపోయినా, వ్యాపారం బాగా సాగకపోయినా, ఆరోగ్యం బాగోలేకపోయినా, కుటుంబ సభ్యులను కోల్పోయినా, ఇలా రకరకాల సమస్యలు వచ్చినా దేవుని యందు నిరీక్షణ లేని బ్రతుకులను ఈనాడు మనం బ్రతుకుతున్నాము, తొందరపడుతున్నాము, దేవునిని నానా మాటలు అంటున్నాము, దూషిస్తున్నాము.
కాబట్టే ఈనాడు మనం ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నామండి. దుఃఖంలోనే జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నువ్వు నిజముగా దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే, నీ పూర్ణ హృదయంతో ఆ దేవుని సేవించినట్లయితే నీ దేవుడే నీ జీవితంలో కార్యాలను ఎన్ని బాధలొచ్చినా నువ్వు కృంగిపోవు. ఎందుకంటే నీ భక్తి నిన్ను కృంగిపోనివ్వదు. దేవుని యందు నువ్వుంచిన నిరీక్షణ, విశ్వాసం నిన్ను భయపడనీయదు, నిన్ను కన్నీటికి గురిచెయ్యదు. యోబు ఏ విధంగా ధైర్యంతో నిరీక్షణతో నడుచుకుని దేవుని యొద్ద నుండి సమస్తము మరలా సమకూర్చుకున్నాడో, రెట్టింపు ఆశీర్వాదములకు కర్తయినాడో, అలాగే నువ్వు కూడా యోబు వలె యథార్థంగా నడుచుకో. నా జీవితమైపోయింది, నా బ్రతికింతే, నా స్థితి మారదు అని దేవుడు లేని అవిశ్వాసి వలె మాట్లాడకు. అపనమ్మకం కలిగి జీవించకు. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి దేవుని యందు విశ్వాసముంచి ఆయనకు ప్రార్థించు. దేవుడే నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరుచుతాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీ కష్టాలలో, నీ సమస్యలలో, నీ భయాలలో నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థ ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారముగా ఉంటుంది. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మేము భక్తులంగా మీ అందు విశ్వాసం ఉంచి మీ మీద నిరీక్షణ కలిగి జీవించినప్పుడు మాకు సహాయం చేసే దేవుడోగా, మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు. యోబు భక్తుడైతే తన జీవితంలో సమస్తమును కోల్పోయినప్పటికీ కూడా మీ యందు విశ్వాసం ఉంచినాడు. మీ మీదనే నిరీక్షణ కలిగి బ్రతికినాడు. మిమ్మల్ని స్తుతించినాడు దేవా. కాబట్టే రెట్టింపు ఆశీర్వాదములను పొందుకున్నాడు. అయ్యా, ఈనాడు మేము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మా భక్తిని బట్టి మేము ధైర్యంగా ముందుకు సాగే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా, ఎల్లప్పుడూ మీపై ఆధారపడి మిమ్మల్ని దిక్కుగా చేసుకొని మీకు ప్రార్థించి సమస్తము పొందుకొనుటకు మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడండి దేవా, మమ్మను రక్షించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీరే తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ శత్రువుల నుండి, పగవారి నుండి, ఆటంకాల నుండి, అపాయాలు, ప్రమాదాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరు బిడ్డలైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా, విడిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన భార్య భర్తలను వీరందరినీ మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, వివాహాలు జరిగి చాలా కాలం గడిచినప్పటికీ సంతానం పొందుకోక బిడ్డలు పుట్టక బాధపడుచుండగా మీరే అట్టి బాధ నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. మీరే వారికి సహాయం చేయండి దేవా. వారిలో ఏదైనా లోపం ఉంటే, సమస్య ఉంటే మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రభా. అలాగే ఈనాడు దేవా,
గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లి బిడ్డను మీరు కాపాడండి. క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చేయండి. ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింప చేయండి దేవా. మీ చిత్తమైతే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా మెరుగు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అప్పుల సమస్యల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, రకరకాల అనారోగ్య స్థితిని బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పడకలపై ఉంటూ లేవలేని స్థితిలో దుఃఖిస్తుండగా అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. మీరే బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులుంచండి, స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు గృహ నిర్మాణాల కొరకు చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి లోను కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రిక్వెస్ట్ పెడుతుండగా అట్టి బిడ్డల రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం దయచేయండి, సహాయం అనుగ్రహించండి. బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. అయ్యా, ఈనాడు మీ యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్న బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు భక్తులంగా, విశ్వాసులంగా, ఎల్లప్పుడూ మీ దృష్టికి నమ్మకస్తులంగా, నీతిమంతులంగా జీవించుటకు సహాయం చేయండి దేవా. నిత్యము మిమ్మల్ని సేవించడంలో, మీకు ప్రార్థించడంలో ఎడతెగక ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అలాగే ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత వెదికినా సరైన జాబు రావడం లేదని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. శ్రేష్టమైన జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాష్ట్రకు సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచుండగా, సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఏ కాలేజీలో చదవాలో, ఏ గ్రూపు తీసుకోవాలో మీరే వారికి తెలియజేయండి. మీ గైడెన్స్ ప్రకారం వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుతుండగా, మీకు మొరపెడుతుండగా శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. దుష్టు నుంచి రక్షించండి, అపవాది నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంకా ఎందరైతే బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యర్థమైన కార్యాలు యందు పాలు పొందుతూ చెడు జీవితాన్ని జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా పాపక్షమాపణ పొందుకొని మీకు నచ్చినట్లుగా జీవించుటకు మీరే బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని
ఎవరి కొరకు మేము మొరపెట్టలేకపోయామో, ఏ పరిస్థితి కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించి మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.